నిన్న మొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దనలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా జగన్కే చెప్పిన బాలినేని అన్నంత పని చేశారు. తన దారి తాను చూసుకుంటూ పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను జగన్కు పంపించారు. జగన్ విధానాలు నచ్చకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని తెలిపారు. జనసేనలో చేరబోతున్నట్లు తెలిపిన బాలినేని గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలవబోతున్నట్లు వివరించారు. కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబుతో బాలినేని టచ్లో ఉన్నారట. గతంలోనూ పవన్ను బాలినేని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. బాలినేని గురించి పవన్ సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు కూడా. ఇప్పుడు టీడీపీలో ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో జనసేనలో చేరాలని నిర్ణయించిన బాలినేని జనసేనాని పవన్తో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడి హైదరాబాద్కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. పార్టీ అధినేత జగన్ను కలవలేదు. పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఓసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై విమర్శలు చేశారు. ఆ తరువాతి రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్ఆర్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లను వారించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి తాను పార్టీకి రాజీనామా చేసి జగన్కు జలకిచ్చారు బాలినేని.